నేనిక్కడి నుంచి వెళ్ళాలంటే నా చేతిలో ముందు డబ్బు పడాలి. లేకపోతే నీ గురించి ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పి నీ పరువు తీస్తాను. ఏం చేయమంటావు? అయ్యో, ఇప్పుడు నేను డబ్బు తీయడం కుదరదు. రేపు నీకు డబ్బు తప్పకుండా ఇస్తాను. ఇప్పుడు బయలుదేరు. ఇక నీ మాయ మాటలు నేను నమ్మడానికి సిద్ధంగా లేను. నాకు డబ్బు ఇస్తానని చెప్పి మోసం చేసినందుకు నువ్వు చేసిన తప్పు అందరి ముందు బయట పెడితే కానీ నాకు తృప్తిగా ఉండదు. రా. చెయ్యగలవే. ఏంటి కోపంగా చూస్తే భయపడిపోతానా? నీ బెదిరింపులకి నేను భయపడ్ను. ఈ రోజు నీ పరువు తీసుకొని నేను ఇక్కడి నుంచి వెళ్ళను. రావే. ఇప్పుడు నువ్వు అరవలేవే. నేనెవరో నువ్వు తెలుసుకోకుండా ఉండుంటే నీ ప్రాణాలైనా దక్కేవి. ఇప్పుడు నా గురించి తెలుసుకున్నావు కదూ, ఇక నువ్వు ప్రాణాలతో ఉండకూడదు. నీకు భూమి మీద నువ్వులు చెల్లయ్యే. అమావాస్య రోజు అర్ధరాత్రి అంటే సరిగ్గా 12 గంటల నుండి 12 గంటల 5 నిమిషాల వరకు నందిని అమితమైన శక్తిని కలిగి ఉంటుంది. నేను చంపాల్సిన వీడిని చంపకుండా అనవసరంగా దాన్ని చంపి నా శక్తి అంతా వృధా చేసుకున్నాను. ఇంతకుముందు అమావాస్య రోజు తప్పించుకున్నాడు, మళ్ళీ ఇప్పుడు కూడా తప్పించుకున్నాడు. చంపడానికి అవకాశం వచ్చి కూడా చెప్పలేకపోయానే. బంగ్లాలో జరగాల్సిన మొదటి బలి జరగకుండా పోయింది. తప్పు చేశాను. తప్పించుకున్నాడు. వీడి రోజు బతికిపోయాడు. వచ్చే
ఇచ్చిన అవకాశాన్ని చేయి జార్చుకున్నాను. గంగా, ఏమైంది? ఏమైంది గంగా? అదేం లేదండి. ఆత్మ నా పీక పిసుకుతున్నట్టు నాకు పీడకలు వచ్చిందండి. అందుకే లేచి వచ్చేసాను. నాకు చాలా భయంగా ఉందండి. నువ్వు ఆత్మ గురించే తలుచుకుంటూ ఉన్నట్టున్నావు. నేనున్నాను కదా, నేనుండగా నీకేమీ కానివ్వను. నువ్వు ధైర్యంగా ఉండు. నాకెందుకో చాలా కంగారుగా ఉందండి. నేనున్నాను కదా, రా. ఈశ్వర్, ఎవరో అరిచినట్టు వినిపించిందే. దేవి అని అరిచింది. అవును, దేవియే అరిచింది. తనకి ఏమైందో చూడకుండా కేర్లెస్ గా ఇలా చిప్స్ తింటూ కూర్చున్నారేంటి? తన దగ్గరకు వెళ్ళడానికే భయంగా ఉందమ్మా. ఎందుకలా అంటున్నారు? నా పెళ్ళం పూర్తిగా జానకిగా మారిపోయింది. అయ్యో, ఏం కర్మరా బాబు ఇది. మంచినీళ్ళు తాగు. నేను ఈ పక్కన మెళుకుతూనే ఉంటాను. నువ్వు ప్రశాంతంగా నిద్రపో. ఎవరు అరుచుంటారో? అమ్మా, దేవి అమ్మగారికి ఏమైందో తెలియడం లేదమ్మా. రెండమ్మా వెళ్ళి చూద్దాం. చూడొచ్చు కానీ ఏం చేస్తుందా అని భయంగా ఉంది. వీళ్ళ భయాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవాలి. ఇలాంటి సందర్భాల్లోనే నేను జానకినని ఫోకస్ చేసుకోవాలి. ఏదో మల్లెపూల వాసన వస్తుంది. అవును, మల్లెపూల వాసన వస్తోంది. మెరుపు వచ్చే ముందు వర్షం వచ్చినట్టుగా ఆత్మ వచ్చే ముందు మల్లె పువ్వుల వాసనే కదా వస్తుంది. అవును, అలాగే అంటూ ఉంటారు. అమావాస్య రోజు ఆత్మలు ఆవేశంగా ఉంటాయంటారు. పైగా ఈ రోజు అమావాస్య. ఈ రోజు జానకి ఆత్మ ఏం చేస్తుందో తెలియటం లేదే. గజ్జల శబ్దం వినిపిస్తోంది. అవును, ఖచ్చితంగా ఆత్మ గజ్జలు కట్టుకొస్తుంది. కాళ్ళకి గజ్జలు కట్టుకోలేదు కానీ గజ్జల శబ్దం మాత్రం వస్తోంది. అనుమానమే లేదు, వచ్చేది జానకి ఆత్మే. అయ్యో, భయపడుతూ కూడా బొక్కుతున్నారు. నేను భయపడినా తింటాను, ఆకలేసినా తింటాను. జాగ్రత్తగా తినండి, గొంతు కట్టంబడి పైకి పోతారేమో. ఆత్మతో తన్నులు తిని చావడం కంటే ఇది బెటర్.
వద్దు దేవి, నేను చెప్పేది విను. దేవి నా మాట. అయ్యో నా నడు అమ్మా పట్టేసింది. ఏమండే, నా దగ్గర ఒక అరటి పండే ఉంది, ఇంకో 2 దొరుకుతాయంటారా? పోవయ్యా తిండిపోతూ. అమ్మయ్యా. అల్లుడు ఎక్కడికి వెళ్ళాడు? వాడెక్కడికి వెళ్తే మనకేంటి? వాడి కూతురుతో డ్రామా ప్లే చేద్దాం. ఓహో, బాగా నిద్రపోతున్నట్టుంది. నా కూతుర్ని ఒంటరిగా రూమ్ లో వదిలేసి ఆయన ఎక్కడికి వెళ్ళారు? ఈ ఇంట్లో ఇంతమంది ఉన్నా కూడా నేనే నా కూతుర్ని చూసుకోవాలి. బంగారం, మీ నాన్న వచ్చే వరకు నువ్వు అమ్మ దగ్గర నిద్రపో. బజ్జో. జానకి ఆత్మకి దేవసేన అంటే ఎంత ప్రేమ. అవునవును. నమ్మేశారు. ఇది అలా మెయింటైన్ చేసుకుందాం. జాబిలికి వెన్నెలకి పుట్టిన పున్నమివే. ఆత్మ పాట పాడుతూ పిల్లలు నిద్రపుచ్చుతోంది. ఇక మనం ఎస్కేప్. ఏమైంది? అయ్యో అమ్మమ్మ, అందరూ నిద్రపోవడానికే కదా జోలపాట పాడతారు. మీరు పాడిన పాటకి నాకు మెలకు వచ్చిందమ్మమ్మ. అయ్యో, నేను అమ్మమ్మని కాదురా, మీ అమ్మని, జానకి అమ్మని. నువ్వు జానకివైతే మరి నేనెవర్ని? ఏమైంది బంగారం? ఏం ఆలోచిస్తున్నావు? అమ్మని అమ్మమ్మ అని పిలిచినందుకు ఫీల్ అవుతున్నాను. సారీ అమ్మా. అమ్మని సారీలవి అడగకూడదు. అమ్మ జో కొడతాను, నువ్వు నిద్రపోవాలి. నిద్రపో, పడుకో. ఏమిటిది ఇంత బరువు ఉంది? ఏం తిందో తెలియడం లేదే. పండ్రాళ్ళు ఏమైనా మింగుంటుందా? నాలా నటిస్తున్నావా? ఇప్పుడు ఏం చేస్తాను చూడు. విక్రమార్కుడు బేతాళుడిని మోసినట్టు మొయ్యాల్సి వస్తుంది. అయ్యో, నా వల్ల కావడం లేదే. అమ్మా, ఇప్పుడు సగంలో దించేస్తే నా ఇమేజ్ పోతుందే. చాలా బరువుగా ఉంది. దీన్ని మొయ్యలేక చూస్తున్నాను. ఇక నా వల్ల కాదు. డ్రామాలు ఆడుతున్నావా? మొయ్యవే, బాగా మొయ్యి. ఇక దీన్ని మోయడం నా వల్ల కాదు. నాకు హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది. స్పృహ తప్పి పడిపోయినట్లు యాక్ట్ చేసి ఈ ఆత్మ క్యారెక్టర్కి అవుట్ చేద్దాం. నాతోనే ఆటలాడుతున్నావా? ఇప్పుడు నేనాడే ఆట నువ్వు చూడవే. అమ్మమ్మ స్పృహ తప్పి పడిపోయారు, ఎవరైనా రండి. అయ్యయ్యో. దేవి, 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 ఏమైంది? ఇది స్పృహ తప్పటం కాదు, దిగిపోవడం. ఆత్మ దిగిపోతే తనే లెగుస్తుంది. నీళ్ళు, మంచినీళ్ళు. దేవి, ఇలా ఇవ్వు. దేవి, లే. దేవి, లే. దేవి, ఇదిగోండమ్మా.
నేనెక్కడున్నాను? నా రూమ్ లోంచి ఇక్కడికెలా వచ్చాను? మీరు రాలేదమ్మమ్మా, మా అమ్మ ఆత్మ మీలోకొచ్చి ఇక్కడికి తీసుకొచ్చింది. అయ్యో అమ్మా, పగటి పోటీ ఆత్మ నన్ను ఇబ్బంది పెడుతుంది అనుకుంటే రాత్రుల్లో కూడా నన్ను వదలటం లేదే. ఈ ఆత్మ చేతికి చిక్కి నేనేమవుతానో తెలియడం లేదే. అయ్యో అమ్మమ్మా, మీరిక్కడ ఉండడం వల్లే మా అమ్మ మీలోకొస్తుంది. తనెప్పుడు మీలోనే ఉండాలి. అలాగైతేనే నాతో మాట్లాడుతూ ఉంటుంది. జానకి నీతో మాట్లాడిందా? అవునమ్మమ్మా, అమ్మ నాతో చాలా మాట్లాడింది. బంగారు, ఇలా రా. అమ్మ నీతో మాట్లాడిందా? ఏం మాట్లాడిందిరా? దేవి అమ్మమ్మతో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పింది. జానకి ఆత్మ అయినా కూడా నీ గురించి కరెక్ట్ గా చెప్పింది. జానకి ఏమీ అలా చెప్పుండదు, ఇది ఊరికే అబద్ధం చెప్తోంది. మా అమ్మ ఆత్మ మీలోకొస్తే తను ఏం చేస్తుందో ఏం చెప్తుందో అని మీకు ఏది గుర్తురాదు కదా, మరెలా నేను అబద్ధం చెప్తున్నాను అంటున్నారు? అదే కదా, ఆత్మ నీలోకి వచ్చినప్పుడు నిన్ను నువ్వే మర్చిపోతున్నావు. అలాంటప్పుడు నీకెలా తెలుస్తుంది? అది సరే గాని మీ అమ్మ నీతో ఇంకా ఏమేమి చెప్పింది? ఇకపై నీకు గంగే అమ్మ. గంగా నాన్న విడిపోకుండా చూసుకో. గంగతో పాటు ఉండి గంగని జాగ్రత్తగా చూసుకోమంది. ఆత్మ ఉందని మనం డ్రామా ప్లే చేస్తుంటే ఇది మనతోనే డ్రామా ప్లే చేస్తుంది. నాకు డ్రామాలాడడం తెలుసే. వేలిడంత లేదు, ఎన్ని వేషాలు వేస్తోంది. ఏ దేవి, ఇంతకు ముందు జానకి ఆత్మ నీలోకొచ్చినప్పుడు గంగని డివోర్స్ చేసే అని చెప్పింది. ఇప్పుడేంట్రా అంటే దేవసేనతో గంగని జాగ్రత్తగా చూసుకో అని చెప్పిందంట. అయ్యో, ఆత్మ అందరూ ఉండగా అందరి సమక్షంలో సభలో చెప్పిందే కరెక్ట్. దేవసేనతో చెప్పిందంతా మనం లెక్కలోకి తీసుకోకూడదే. ఏదేమైనా దీన్ని అలాగే వదిలేయలేం కదా. తానేదో నిద్ర మత్తులో వాగుతోంది, దాన్నెందుకు పెద్ద చేస్తావు? అమ్మమ్మ, నేను ఫ్రెష్ గానే మాట్లాడుతున్నాను. బంగారు, నువ్వు ఫ్రెష్ గా మాట్లాడింది చాలు. టైం 1 గంట అవుతుందమ్మా, వెళ్ళి నిద్రపో. వెళ్ళు. నీకు ప్రత్యేకంగా చెప్పాలా? వెళ్ళి పడుకో. వెళ్ళండి, అందరూ వెళ్ళండి. టైం బాగుందనుకుంటా. దేవసేన, నువ్వు మాత్రమే కాదు, నేను కూడా గంగని జాగ్రత్తగా చూసుకుంటాలే. నువ్వు దిగులు పడకుండా వెళ్ళి పడుకో. గుడ్ నైట్ దేవి. గుడ్ నైట్. మనం ఒక రూట్ లో వెళ్తుంటే ఈ పిల్ల దెయ్యం యూటర్న్ వేసి మొత్తం అంతా తిప్పి కొట్టింది.
అమావాస్య రోజు నీ ప్రతాపం చూపించావు నందిని. ఇప్పుడు నా ప్రతాపం చూపిస్తాను చూడు. హలో, పోలీస్ స్టేషన్ సార్. బంగ్లా దగ్గర ఒక శవం పడుంది సార్. త్వరగా రండి సార్. జరగండి జరగండి. ఉండండి ఉండండి. ఆ చనిపోయిన ఆవిడెవరో మీలో ఎవరికైనా తెలుసా? తెలీదు సార్. సార్, ఆవిడది ఈ ఏరియా కాదు సార్. ఆవిడ ఖచ్చితంగా ఎక్కడి నుంచో వచ్చి ఉంటుంది. డెడ్ బాడీని ముందుగా చూసింది ఎవరు? మా ఇంట్లో పాలిచ్చే అతనే చూశాడంట సార్. అతను చెప్పాకే మాకు ఈ విషయం తెలిసిందండి. మీ ఫ్లాట్ ఎక్కడుంది? అదిగో ఆ బంగ్లా పక్కనే, దగ్గరేనండి. కానిస్టేబుల్ సార్, ఈ ఇంటి సెక్యూరిటీని పిలుచుకురా. అలాగే సార్. సెక్యూరిటీ
సెక్యూరిటీ అయ్యగారు కాఫీ అండి. సార్, ఏంటి విషయం? మీ ఇంటికి సెక్యూరిటీ ఎవరు సార్? సెక్యూరిటీ ఎవరు లేరు, అంతా నేను చూసుకుంటున్నా. ఎందుకు సార్ సెక్యూరిటీ గురించి అడుగుతున్నారు? మీరు? నా పేరు ధర్మరాజు. నేను అధికార పక్షంలో విఐపిని. ఇది మా బావగారిల్లు, ఇతను మా అల్లుడు. ఏ పని మీద మీరు ఇక్కడికి వచ్చారు? మీరెవరైనా సరే నాకు అనవసరం. మీ ఇంటి గేట్ ముందు ఒక ఆవిడ డెడ్ బాడీ ఉంది. చనిపోయిన ఆవిడెవరో, ఆవిడ ఎలా చనిపోయిందనేది ఏ వివరాలు తెలియలేదు. దాని గురించి ఎంక్వైరీ చేయడానికి వచ్చాం. మాకు తెలియకుండా మా ఇంటి ముందు ఇలాంటి ఒక సంఘటన జరిగింది. మాకే ఇది ఒక షాకింగ్ న్యూస్. రేపు ఈ బంగ్లాకి అనవసరంగా బ్యాడ్ నేమ్ రాకుండా చూసుకోవాలి. అలాగైతే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి ఆ డెడ్ బాడీని చూడండి. ఆ తమ్మురాన్ని పాత పెట్టినట్టు దీన్ని పాత పెట్టాల్సింది. దొరికిపోతానేమో. ఎన్ని రోజులు ఎలాగోలా తప్పించుకున్నావు. ఇక మీదట ఎలా తప్పించుకుంటావో నేను చూస్తానే. మీరు చూసిన డెడ్ బాడీని మీలో ఎవరైనా గుర్తుపట్టగలరా? లేదు సార్, నాకు తెలీదు. నాకు తెలుసమ్మా. ఏంటి? అవునమ్మ గారు. నీకు తెలుసా? ఎలా తెలుసు? మన ఇంటికి ఒకసారి వచ్చారమ్మా. ఇంటికొచ్చిందా? ఎప్పుడొచ్చింది? 4-5 రోజుల ముందు గంగమ్మ గారిని కలవడానికి మామిడి పళ్ళు తీసుకుని వచ్చారమ్మా. నేను ఇంట్లోకి రమ్మని పిలిచాను, కానీ ఆవిడ రానని చెప్పారమ్మా. తరువాత నేను గంగమ్మ గారికి చెప్పాను. గంగమ్మ గారు వచ్చి మాట్లాడి పంపించేశారమ్మా. ఆవిడ గంగమ్మ గారికి తెలిసిన ఆవిడేనమ్మా. గంగకి తెలిసినావిడ? ఇన్స్పెక్టర్, నా వైఫ్కి తెలిసినావిడట. ఉన్నడే, నేను తన్ని పిలుచుకొస్తాను. గంగా, గంగా, ఒకసారి వస్తావా నాతో? ఏంటండి? ఏం లేదు, గేట్ దగ్గర చనిపోయిన ఆవిడ నీకు బాగా తెలిసినవాడని చెప్పారు. సరేరా, వచ్చెవరో చూడు. చూడు. నీకు ఇవి తెలుసా? తెలుసండి. ఆ చనిపోయినవిడ మీకు తెలుసా అమ్మా? తెలుసు సార్. గుడిలో పరిచయం. నేను తీసుకొచ్చిన ప్రసాదం తనకిస్తాను, తను తీసుకొచ్చిన ప్రసాదం నాకిస్తుంది. అంతే సార్, అంతకు మించి పరిచయం లేదు.
మరైతే 4 రోజుల క్రితం మన ఇంటికి వచ్చిందా? అవును, వచ్చింది. ఎందుకు? తనెందుకు ఇక్కడికి వచ్చింది? దేవుడికి మామిడి పళ్ళతో మాల రెడీ చేయాలని, అది నువ్వే చేయాలని మామిడి పళ్ళు తీసుకొచ్చింది. ఎవరైతే మొక్కుకున్నారో వాళ్ళే రెడీ చేయాలని పంపించేశాను. అయ్యో, గంగ చెప్పేది నిజమేనా? ఆ విషయాలేవి నాకు తెలియదమ్మా. ఇంటికి వచ్చిన మనిషిని లోపలికి రమ్మనకుండా ఎందుకే బయట నుంచి పంపించేశావు? తనకి కాస్త సిగ్గెక్కువ, అందుకే పిలవలేదు. తన్ని ఎన్ని రోజులుగా నీకు తెలుసు? ఎంక్వైరీ చేయడం మా డ్యూటీ, మీ డ్యూటీ కాదు. మా డ్యూటీ మమ్మల్ని చేయనిస్తారా? సారీ సార్, మా ఇంటి అమ్మాయిని పోలీసులు ప్రశ్నలు వేయకూడదన్న ఉద్దేశంతోనే నేనే అడిగాను. కాస్త మీరు మాట్లాడకుండా సైలెంట్ గా ఉండండి. ఓకే సార్. ఈ ఫోన్ ఆ డెడ్ బాడీ పక్కనుంది. బహుశా చనిపోయిన ఆవిడదే ఉంటుంది సార్. ఇది చూసారంటే గుర్తొస్తుంది. ఫింగర్ ఇంప్రెషన్ లాక్ అనుకుంటా. ఓ మంచి సార్, డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళి సార్ ఆవిడ ఫింగర్ ని టచ్ చేసి చూడు. ఓపెన్ అయితే తీసుకురా. అలాగే సార్. సార్, మీరు చెప్పినట్టుగానే ఓపెన్ అయింది సార్. ఏం చూస్తున్నారు సార్? నిన్న ఒక ఫోన్ నెంబర్కి 5-6 సార్లు కాల్ చేశారు. ఏ నెంబర్ సార్? 7411612411. సార్, ఇది గంగ ఫోన్ నంబర్ సార్. నిన్న మీకు అన్నిసార్లు ఎందుకు ఫోన్లు చేశారు? నిన్న అమావాస్య సార్. పూజలో ఏదైనా డౌట్ ఉండి ఫోన్ చేసి ఉంటుందేమో సార్. నేను ఫోన్ సైలెంట్లో పెట్టడం వల్ల చూసుకోలేదు సార్. అయితే మీరు ఫోన్ అటెండ్ చేయకపోవడం వల్లే ఆవిడ మిమ్మల్ని కలవడానికి వచ్చారు. ఆవిడ మీకోసమే వచ్చారన్నది కన్ఫర్మ్ అయింది. ఇన్స్పెక్టర్ సార్, నేను ఒక ఐడియా చెప్పనా? ఏం చెప్పదలుచుకున్నావమ్మా? సార్, ఆవిడిక్కడే చనిపోయిందని కన్ఫర్మ్ చేశారు. నేను చెప్పినట్టు చేశారంటే ఎవరు హత్య చేశారో కన్ఫర్మ్ చేయొచ్చు సార్. ఎలా పాప? ఇన్స్పెక్టర్ సార్, ఆ ఫోన్ గ్యాలరీ ఓపెన్ చేసి ఫోటోస్ వీడియోస్ ఏవైనా ఉన్నాయని చూడండి. నేను చెప్పినట్టు చేశారంటే ఎవరు హత్య చేశారో అని మీకేమైనా క్లూ దొరకచ్చు. అదేమ్మా నేను చేయాలనుకున్నాను. నువ్వు అదే చెప్పావు. ఇప్పుడే చూస్తానమ్మా. చిన్నపిల్లవైనా చూస్తూ ఉండకుండా ఈ విషయంలో బాగా ఇన్వాల్వ్ అయ్యావు చూడు. ఐ అప్రిషియేట్ యూ. థ్యాంక్ యూ సార్.
సీసీటీవీ ఫుటేజ్ లా ఉందే. బ్యాటరీ చాలా లోగా ఉంది, తీసుకెళ్ళి చార్జ్ చేసుకురా. అలాగే సార్. ఓకే సార్, సెల్ ఫోన్ ఆధారంగా మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాం. ఏమైనా వివరాలు కావాలంటే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం, కాస్త కోఆపరేట్ చేయండి. షూర్ సార్. వస్తాను. సమస్యల్లో ఇరుక్కుపోయాను. ఆ ఫోన్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని ఇన్స్పెక్టర్ చూస్తే నేను వీరభద్రాన్ని చంపాలనుకున్న విషయం తెలిసిపోతుంది. అయ్యో! అది మాత్రమే కాకుండా ఆ విషయం బయటపడకుండా లతని చంపే విషయం కూడా తెలిసిపోతుందేమో. నేను పోలీసులకు దొరికిపోయి జైలుకి వెళ్తే నేను పగ సాధించింది ఎలా? అయ్యో! అమ్మా, పుట్టించి పెంచి కాపాడడం మాత్రమే కాకుండా నేను తలుచుకునే వారందరి బాధలు తీర్చే తల్లివి నువ్వు. నువ్వు సత్యం గల దానివే అయితే ఆ ఆధారాలన్నీ లేకుండా చేయి. నా కోరికను ఎలాగైనా తీర్చు తల్లి. నీలో అనంతమైన శక్తి ఎన్నడూ ఉంటుందని ఇప్పుడు నిరూపించు తల్లి. బండి నీడలో పెట్టకుండా ఎండలో పెట్టావండి, లోపల కూర్చోలేక చచ్చిపోతారా? సారీ సార్. ఏసీ ఆన్ చేసి కాస్త నీళ్ళు. ఓకే సార్. ఇదిగోండి సార్. ఏంటి కారు లోపల మంచు కమ్ముకున్నట్టుంది? డోర్ ఓపెన్ చేయండి. అలాగే సార్. ఫోన్ లోపల నీళ్లు వెళ్ళిపోయాయి. దీనిలో ఉన్న ఫైల్స్ అన్ని రికవర్ చేయడం చాలా కష్టమే.
చనిపోయిన ఆవిడ ఫోన్లో ఉన్న ఫైల్సే ముఖ్యమైన ఎవిడెన్స్. అవి దొరికినట్టే దొరికి చేజారిపోయాయి. ఏంటి ఇది? కాసేపట్లోనే కార్ అంతా ఐస్ ఫ్యాక్టరీలో మారిపోయింది. ఎలా జరిగిందయ్యా ఇది? సార్ ఈ ఎండకి ఎలా జరిగిందో నాకే తెలియట్లేదు సార్. నమ్మలేని విధంగా నాకే అర్థం కావట్లేదు సార్. అవునయ్యా, నాకు అంత అయోమయంగా ఉంది. నన్ను నమ్ముకున్న వాళ్ళని ఎవరిని నేను వదిలిపెట్టనప్పుడు నన్ను మాత్రమే నమ్ముకున్న నిన్ను నేను వదిలిపెడతానా?